హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ 4 సెప్టెంబర్ 4 ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో లాస్ట్ ఎపిసోడ్లో నామినేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి కదా. సో అదే నామినేషన్స్ ఇంకా అయిపోలేదు కాబట్టి అది కంటిన్యూ అవుతుంది స్టిల్. నెక్స్ట్ వచ్చేసి నామినేషన్ కంటిన్యూ అవుతుంది. అక్కడ నామినేషన్ ఏంటంటే ఓమాదిత్య నామినేషన్ చేయడానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత పృథ్వీ క్లీనింగ్ డిపార్ట్మెంట్లో ఇనిషియేషన్ తీసుకోలేదు. అక్కడ ఎవరికి వర్క్ ఆఫర్ చేయట్లేదు. అదే తన పని నన్ను చేసుకుంటున్నాడు, కానీ ఎవరైనా ఏదైనా అవసరం ఉంటే వస్తున్నాడు, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోతున్నాడు. బట్ హెల్ప్ చేయడానికి ముందు ఉండట్లేదు. ఇప్పుడు ఎవరికి అవసరం లేకపోయినా మా అవసరం ఉన్నా వాళ్ళ అవసరం ఉన్నా పోయి మేము ఆఫర్ చేస్తున్నాం కదా, నువ్వు కూడా అట్లా యాక్టివ్ ఎందుకు లేవని చెప్పేసి ఓమాదిత్య పాయింట్ పృథ్వీ మీద. సో అది ఆ కారణంగా నామినేట్ చేశాడు. నెక్స్ట్ భాష అన్న వచ్చేసి శేఖర్ భాష అన్న అంటే పడుకున్నాడంట, కొంచెం లేజీగా ఉన్నాడంట ఆ టైంలో. వాలంటరీ హెల్ప్స్ అది చేయడానికి కూడా అంటే పడుకుంటున్నాడు. వాలంటరీ హెల్ప్ చేయడానికి ఎక్కువ తిరగట్లేదు, ఎక్కువ రావట్లేదు. ఇది ఏంటంటే చిన్న చిన్న కంప్లైంట్స్, అది పెద్ద రీజన్స్ ఏం కాదు, బట్ వాళ్ళ వరకు ఉన్న రీజన్స్ అవే ఇంకా. కాబట్టి నామినేట్ చేశారు ఏదో ఒక రీజన్తో. నెక్స్ట్ వచ్చి సో వీళ్ళిద్దరిలో చీఫ్ యష్మి వచ్చేసి భాష అన్నకి వచ్చేసింది అనమాట. అక్కడికి భాష అన్న నామినేట్ అయిపోయాడు. ఈ నామినేషన్ తర్వాత మళ్ళీ నార్మల్గా వాళ్ళు బ్యాక్ టు కిచెన్ ఫుడ్ గురించి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయింది అనమాట. బేబక్కకు పృథ్వీకి నామినేషన్ టైంలో కొంచెం చిన్న ఇష్యూ అయింది కదా. అక్కడ పృథ్వీ వచ్చేసి రైజ్ అయిపోయాడు కదా, రైజ్ అయిపోయి కొంచెం ఎక్కువ గట్టిగా మాట్లాడడం వల్ల అది ఎక్కువ వేరే విధంగా పోర్ట్రైంది అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ అసలు ఆయన గుణానికి హ్యాట్స్ ఆఫ్ భయ్య. పృథ్వీ గుణం చాలా మంచిది అనిపించింది నాకైతే. అతను ఎంత రైజ్ అయినా కూడా ఆ టైంలో మళ్ళీ వెళ్ళేసి బేబక్క దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడు. సారీ చెప్పడం కాకుండా కాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేశాడు అనమాట. అసలు అలాంటి గుణం ఉండడం అనేది చాలా రేర్ అనమాట. ఇప్పుడు ఒక రియాలిటీ షోలో మామూలుగా సారీ చెప్పడానికే నామోషిగా ఫీల్ అవుతారు. అలాంటిది కాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేశాడంటే అందరి ముందు, అంత ఆడియన్స్ ముందు, రియాలిటీ షోలో, నేషనల్ మీడియా ముందు, ఇట్స్ ఏ గ్రేట్ గెస్చర్ అని చెప్పాలి. చాలా మంచి గుణం. ఇక్కడ నాకు తెలిసి పృథ్వీ పాయింట్స్ కొట్టేశాడని నాకు అనిపిస్తుంది ఆడియన్స్ దగ్గర. అండ్ దట్టు నాకు పృథ్వీ ఎక్కువ ఫేక్ లా అనిపించట్లేదు. మేబీ తను ఓపెన్ ఎక్కువ అయ్యాడో లేదో పక్కన పెడితే ఎక్కువ తను ఆడేది జెన్యున్ లాగానే అనిపిస్తుంది. తను జెన్యున్ గానే ఉంటున్నాడు. తన వరకు ఇంకా కంప్లీట్నెస్ రాలేదు. ఇంతవరకు అయితే జెన్యున్ గానే ఉన్నాడు. తన గేమ్ తను ఆడుకుంటున్నాడు. తన వరకు ఏదైనా వస్తే మాట్లాడుతున్నాడు. ఇంకా ఈ బేబక్క విషయానికి వస్తే పేషెన్స్ చాలా ఎక్కువ, అది తెలుస్తుంది. మొత్తం అన్ని చెక్ చేసిన తర్వాత ఆమె విషయంలో పేషెన్స్ చాలా ఎక్కువ ఉంది ఆమెకి అని అనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి ఎవరు వచ్చి ఏది మాట్లాడినా, ఇప్పుడు నామినేషన్ దగ్గర ఎంత గొడవ అయినా కూడా ఎవరు వచ్చి ఏది మాట్లాడినా ఏం చెప్పినా చాలా సాఫ్ట్గా తీసుకుంటుంది. మళ్ళీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది. తనకి మీద ఏదైనా అపోజ్ చేసినా కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది. తనకు వచ్చి సారీ చెప్పినా కూడా, లేకపోతే తనతో వచ్చి మాట్లాడినా కూడా అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి యాక్సెప్ట్ చేసుకొని కలుపుకుంటూ పోతుంది అందరినీ. సో అది కూడా మంచి గెస్చర్ అనమాట. అంటే ఒక హౌస్లో ఇంతమంది ఉన్నప్పుడు కొత్త వాళ్ళందరినీ కలుపుకోవడం అనేది ఒక మంచి విషయం. కలుపుకొని ఒక ఫ్యామిలీ లాగా తీసుకోవడం అనేది. సో ఆ విషయంలో అయితే బేబక్క ఆడియన్స్ మైండ్స్ గెలుచుకుందని అనుకుంటున్నా. నాకైతే అట్లే అనిపించింది. తను కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్ బిగ్ బాస్ హౌస్లో ప్రజెంట్ ఉన్న వ్యక్తుల్లో. కొంచెం మంచిగా అనిపించింది. దట్టు తను ఫేక్గా అయితే ఉండట్లేదు అనిపించింది. చాలా కామ్ అండ్ పేషెన్స్తో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీత నామినేషన్స్ ఫస్ట్ వచ్చేసి ప్రేరణ వచ్చేసి తనను ఈగో అని చెప్పి ఎక్కడో మెన్షన్ చేసిందంట, తనకి ఈగో ఉన్నది అన్నట్టు. సో దానివల్ల అది తనకు నచ్చలేదు, దానివల్ల నామినేట్ చేసింది. దట్టు ఓకే, వాళ్ళు ఇప్పుడు చీఫ్స్ ఉన్నారు కదా, చీఫ్స్ చెప్పే మాటలు వినాలి, వాళ్ళు సుపీరియర్స్, వాళ్ళ మాటలు మనం కేర్ చేయాలి అని తనకు ప్రేరణ చెప్పడము సీతకు నచ్చలేదు అనమాట. సో ఆ పాయింట్తో తను నామినేట్ చేసేసింది. ఓకే, తన పర్సనల్ రీజన్ అది, ఇట్స్ ఓకే. నెక్స్ట్ బేబక్క చేసింది, మళ్ళీ బేబక్కని చేసింది. తనకు బేబక్క దగ్గర ఎందుకంటే నాకు తెలిసి సీత ఎగ్ అందరూ ఫుడ్ చేసుకున్న తర్వాత తన ఎగ్ ఒకటి, తన ఎగ్గుని మాత్రమే ఏదో ఆమ్లెట్ ఏదో చేసుకోవాలనుకుందంట, పోయి అడిగింది చేసుకుంటా అని చెప్పి. సో వీళ్ళు వద్దన్నారని చెప్పేసి బేబక్క కిచెన్ హెడ్ కదా వద్దని చెప్పిందని చెప్పి తనకు హర్ట్ అయింది అనమాట, బాధ అయిపోయింది. దానివల్ల బేబక్క నామినేట్ చేసింది. అండ్ తనకి ఇంకో విషయము, కర్రీస్ పూటకు ఒకటే అని చెప్పారు, మళ్ళీ 2 కర్రీస్ వండారని చెప్పేసి అదొక పాయింట్ అనమాట. అది ఏంటంటే బేబక్క వచ్చేసి నాన్ వెజ్ తిన్న వాళ్ళకి వెజ్ ఆలు కర్రీ చేశాను, సో అట్లా అయిందని అని చెప్తుంది. కానీ ఆ పాయింట్ అయితే ఆ విధంగా అయితే నా ఎగ్ నేను వేసుకుంటా కదా, ఎవరి ఇష్టం వాళ్ళది, నాకు ఇచ్చిన లిమిట్లో నేను వాడుకుంటా, నా ఫుడ్డే నేను వాడుకుంటా, మీది కాదు కదా
అన్న పాయింట్తో సీత రైజ్ చేసేసి బేబక్కని నామినేట్ చేసింది అనమాట. అంతే. రీజన్ ఏంటంటే మొత్తానికి బేబక్క తనకి ఫుడ్ దగ్గర ఏదో ఎగ్తో ఆమ్లెట్ వేసుకొని ఇవ్వలే అని చెప్పేసి రీజన్ అనమాట అది. నెక్స్ట్ వచ్చేసి అవును బేబక్క వేసిన పావం. ఎందుకంటే కిచెన్ హెడ్గా ఇచ్చారు, తనేమో అన్ని ఫుడ్ని కంట్రోల్గా వాడుకోవాలి, అందరికీ లిమిటెడ్గా ఉంది కదా, సో దాన్ని కొంచెం ఎక్కువ రోజులు లాగాలి అన్నట్టు ఆ ఉద్దేశంతో తనకు ఛార్జ్ తీసుకొని ఆ ఉద్దేశంతో అందరికి చెప్పుకుంటూ వస్తుంది. కానీ అది అందరూ యాక్సెప్ట్ చేయట్లేదు. అందరూ నా ఇష్టం నాది నువ్వు చెప్పడానికి, ఇది బిగ్ బాస్ హౌస్, ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి, ఎవరు లీడర్ కాదు, ఎవరు తోపు కాదు అన్నట్టు ఎవరికి వాళ్ళు పోవడం మొదలు పెట్టారు. సో ఆ దెబ్బకి బేబక్క వచ్చేసి హెడ్ గా ఉండి కూడా యూజ్ లేదు నాకు తెలిసి. ఆ విషయంలో అయితే బేబక్క హెడ్ గా ఉండి కూడా యూజ్ లేదు, కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. కంట్రోలింగ్స్ అనేది ఎవరి ఇష్టం వాళ్ళవి అన్నట్టు వీళ్ళ బిహేవియర్ లో అందరు చెప్పిన విధానాన్ని బట్టి అర్థమైంది. సో నాకు తెలిసి బేబక్క నెక్స్ట్ టైం ఈ కిచెన్ కి సంబంధించిన ఛార్జ్ తీసుకోదు అనుకుంటున్నా. దెబ్బకి భయపడే ఉంటది ఈ దెబ్బకి. అందరు కిచెన్ కిచెన్ అని చెప్పారు కదా నామినేషన్స్ లో, పాపం మేబీ చూద్దాం ఏమవుతుందో మరి. ఒకవేళ తీసుకున్నా కూడా ఏదో ఒక వర్క్ చేసుకుంటది కానీ ఆ పైన హెడ్ పొజిషన్ అయితే వద్దంటది ఖచ్చితంగా ఈ దెబ్బ. నెక్స్ట్ చీఫ్ వచ్చేసి నైనిక డైరెక్ట్ బేబక్కకి ఓట్ చేసింది మళ్ళీ. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చేసి ఫస్ట్ శేఖర్ భాష అన్న అండ్ నెక్స్ట్ సోనియాను నామినేట్ చేసింది అనమాట. సో శేఖర్ భాష అన్నకు వచ్చేసి రీజన్స్ లేజినెస్ మీద పాయింట్, మీన్స్ ఆయన ఎక్కువ యాక్టివ్ లేడు, తను ఏదో ఒక రోజు ఏమంటారు అలసిపోయి పడుకుని అనుకుంటా, అది దాని మీద చెప్పారు కదా. సో అలసిపోయి కొంచెం లైట్గా ఏదో నిద్రపోయినాడు, మరి లేజినెస్ దానివల్ల అది పాయింట్ రైజ్ చేసి నామినేట్ చేసింది సోనియాను. సోనియా వచ్చేసి బేబక్క ఫుడ్ విషయంలో లేట్ అయిందని గొడవ పడింది కదా సోనియా, నాకు పెట్టలేదు, నన్ను పట్టించుకోలేదు, నా ఆకలి మీకు అంత చులకన అన్నట్టు తన మీద పోయి రేజ్ అయింది కదా. సో ఆ కుక్కర్ అనేది అది సరిగ్గా లేదు, అది కుక్కర్ ప్రాబ్లము, ఆమె ప్రాబ్లం కాదు, మీరు అనవసరంగా రేజ్ అవుతున్నారు, ప్రతి దాన్ని పట్టించుకుంటున్నారు, ప్రతి దాంతో ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నట్టు విష్ణుప్రియ ఫీల్ అయింది సోనియా గురించి. అందుకు సోనియాను నామినేట్ చేసింది అనమాట. కానీ సోనియా మాత్రం ట్రై చేసింది డిఫెండ్ చేసుకోవడానికి, తను చేసింది తప్పు అని తను చేసిన అట్లా ఫీల్ అవ్వట్లేదు అసలు. నాకు అదే కిచెన్ పొజిషన్ నాకు ఇస్తే నేను అన్ని క్లారిటీగా నీట్గా చూసుకుంటాను, బాధ్యతతో చూసుకుంటాను, నేనైతే ఇట్లా చెయ్యను బేబక్క లాగా, బేబక్క నెగ్లిజెన్స్ ఉంది కాబట్టి అట్లా అయింది, లేకపోతే ఏది కాదు అని తన మీదనే రివర్స్ చెప్పడానికి ట్రై చేసింది. కానీ సోనియా వచ్చేసి తన వ్యాలిడ్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంది, బట్ కాకపోతే గట్టిగా అరవడం వల్ల తన వ్యాలిడ్ పాయింట్స్ అనేది పక్కకి వెళ్ళిపోతున్నాయి. గట్టిగా అరవడం, గొడవ పెట్టుకోవడం, అనవసరమైన దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, తను మాట్లాడే టైంలో మాట్లాడి కరెక్ట్ మాటలు కరెక్ట్ గా చెప్పగలిగితే, కన్వే చేయగలిగితే మంచి గేమర్, మంచి ఏమంటారు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా తను కూడా, సోనియా కూడా. బట్ ఊరికే అరవడం, గొడవ పెట్టుకోవడం అనేది చూసేదానికి కొంచెం అదేంటి ఏదో వెరీ తీసుకోలేం, చూసే వాళ్ళకి కొంచెం తీసుకోనికి అన్ఈజీగా ఉందన్నమాట ఆమెని అట్లా. సో ఆమెనే నెగిటివ్ అయిపోయే ఛాన్స్ ఉంది ఎక్కువ. ఇప్పటి వరకు అయితే ఆమె మీద కొంచెం నెగిటివ్ ఫీలింగ్ ఉంది, కంప్లీట్ పాజిటివ్నెస్ అయితే రాలేదు. మరి ఫ్యూచర్ లో చూడాలి తను చేంజ్ అవుతుందో అట్లే ఉంటుందో. తన బాధ ఏంటంటే మనం 0 నుంచి మొదలు పెట్టాము ఇక్కడ, మనకు బిగ్ బాస్ ఎటువంటి ఫిక్స్డ్ అమౌంట్ ప్రైజ్ మనీగా ఇవ్వలేదు. సో 0 నుంచి మొదలయ్యి మనం స్టార్ట్ ఎండ్ వరకు ఎంతైనా సంపాదించుకునే ఒక ఆప్షన్ ఉంది. కాబట్టి మనం ప్రతిదీ కౌంట్ అవుతుంది, ప్రతిదీ చూసుకొని వెళ్ళాలి, చూసుకొని ఆడాలి అలా అన్నది. మరి తను కూడా ప్రతిదీ చూసుకొని మాట్లాడాలి కదా, ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళిపోతుంది, బాధ్యతల మీద వెళ్ళిపోతుంది, ఎవరు మాట్లాడినా వాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అయిపోతుంది, ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి కదా. మరి అది చూసుకోవట్లే, అదే తను చేసి తనకు కనపడట్లే. అది తన ఎప్పుడైతే తనకు ఇప్పుడు తను మాట్లాడి తను ఎప్పుడైనా అనిపించి రియలైజ్ అవుతుందో అప్పటి నుంచి తనకేం మొదలవుతుంది కరెక్ట్గా నాకు తెలిసి. చూడాలి ఇంకా సోనియా విషయం ఏమవుతుందో. చీఫ్ నిఖిల్ వచ్చేసి మళ్ళీ భాషను వచ్చేసినాడు. ఇక్కడ ఇంకో విషయం, శేఖర్ భాష అన్న వచ్చేసి మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం, హీఈస్ అ స్ట్రాంగ్ కంటెస్టెంట్, వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని. ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ స్టిల్ నౌ. ఎందుకంటే ఆయన ఆర్గ్యుమెంట్స్కి ఎక్కువ దిగట్లేదు, ప్రతిదీ కామన్ నీట్గా పేషెన్స్తో వింటున్నాడు, తీసుకుంటున్నాడు, ఎవరితో గొడవకి వెళ్ళట్లేదు, దురుసుగా మాట్లాడట్లేదు, అందరినీ కలుపుకోవడం దగ్గర కలుపుకుంటున్నాడు, మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడుతున్నాడు, కరెక్ట్గా బ్యాలెన్స్డ్గానే వెళ్తున్నాడు, మరీ ఓవర్గా చేయట్లేదు ఎక్కడ కూడా. సో హీఈస్ కామ్ అండ్ కూల్ అండ్ పేషెన్స్, బాగా ఆలోచిస్తున్నాడు, మెంటల్గా మైండ్కి పదును పెడుతున్నాడు అనుకుంటున్నాడు. లోపల ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతాడు, ఆయనకి ఏమనేది బయటకు వస్తుంది, అప్పుడు తెలిసిపోతుంది. అండ్ భాష అన్న మీద చూపించిన చిన్న మైనస్లో లేజినెస్ కానీ, ఆ చిన్న యాక్టివిటీస్లో ప్రాబ్లం కానీ, ఎక్కువ యాక్టివ్ లేడు అన్న దానికి, అవన్నీ కొంచెం చిన్న చేంజెస్ చేసుకుంటే ఖచ్చితంగా ఆయన హౌస్లో లాంగ్ టైం స్పెండ్ చేస్తాడు, లాంగ్ టైం ఉంటాడు. ఫైనలిస్ట్ అని చెప్పలేను కానీ లాంగ్ టైం ఖచ్చితంగా ఉంటాడు ఆయన.
లైక్ శివాజీ లాగా ఉండగలిగే కెపాసిటీ ఉందన్నమాట. లాస్ట్ టైం బిగ్ బాస్ శివాజీ లాగా ఉండగలిగే కెపాసిటీ అందులో కనిపిస్తుంది. మేబీ ఉండొచ్చు, ఆయనకు మెంటల్ ఎబిలిటీ బాగా స్ట్రాంగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అభయ్ నవీన్. అభయ్ నవీన్ అసలు చాలా క్లారిటీతో ఉన్నాడు. మాట్లాడే విధానం కానీ ఆట ఆట ఇంతవరకు జరగలేదులే కానీ మాట్లాడే విధానం, పాయింట్స్ కానీ తన అసలు ఎంత నీట్గా ఉన్నాడంటే ఎంత క్లారిటీతో ఉన్నాడు. ఆడే విధానం నాకు అర్థమైంది. ఎంత బాగా చెప్పాడు తెలుసా. ఇప్పుడు నేను గేమ్కి వచ్చిన హౌస్లో అందరినీ కలుపుకొని పోతా, అందరితో నాకు రిలేషన్ ఉంటుంది. కాకపోతే గేమ్ అప్పటికి ఏం ఆడినాడు, ఏం ఆడుతున్నారు అనే దాన్ని బట్టి నేను నామినేట్ చేస్తా. ఇక్కడ నేను ఎవరితో కనెక్షన్ పెట్టుకోవడానికి రాలే కదా. సో నా గేమ్ నాది. సో ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. కనెక్షనే, నామినేషనే. సో వాలిడ్ పాయింట్ చెప్పాడు, రీజనబుల్గా చెప్పాడు. నాకు ఇది బాగా నచ్చింది. మీరేమనుకుంటున్నారు చెప్పండి. నాకైతే అభయ్ నవీన్ కరెక్ట్ అనిపించింది. చాలా ఇప్పుడు వరకు మాట్లాడిన వాళ్ళందరిలో చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మాట్లాడినాడు. అండ్ ఇతనికి మాట్లాడిన విధానంలో ఇంకో విషయం చెప్పాడు. పార్షియాలిటీ నాకు ఎవరి మీద లేదు, అందరూ ఒకటే, నాకు నచ్చకపోతే ఎవరి మీదనే వేస్తా, అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటా ఖచ్చితంగా. సో ఎవరినైనా నామినేట్ చేసేస్తా. నా రిలేషను, నాకు దగ్గర ఉన్నాడు, నా తన దూరంగా ఉన్నాడు అని ఏం లేదు, అందరూ ఒకటే అన్నట్టు చెప్పేసినాడు అనమాట మొత్తానికి. అభయ్ నవీన్ నామినేట్ చేసింది ఫస్ట్ మణికంఠ అనమాట. మణికంఠ వచ్చేసి మెంటల్గా, ఎమోషనల్గా సరిగ్గా లేడు అని నవీన్ కనిపించిందంట. దట్టు ఏంటంటే అంత అతను వీక్గానే ఉంటున్నాడు కదా, ఎక్కువ ఎవరితో కలవట్లేదు, దూరంగా ఉంటున్నాడు. అండ్ అభయ్ నవీన్ ఫస్ట్లో తనకి ఏదో చెప్పడానికి ట్రై చేస్తే తను తీసుకోలేదంట. అందులో దట్ హైపర్గా ఉండడం, ప్రతిదానికి నాకు తెలిసినట్టు బిహేవ్ చేయడము, అవన్నీ సరిగ్గా లేవు, అవన్నీ నచ్చలేదు. ఇది నిజమే కదా, మనం కూడా చూసినాం స్టార్టింగ్లో మణికంఠ ఎలా ఉన్నాడు అనేది. సో అది వ్యాలిడ్ పాయింటే, కరెక్టే చెప్పాడు. అలా దట్టు మనోడు ఏమన్నా అంటే అసలు ఎమోషనల్ అయిపోయి ఎమోషనల్ గేమ్ ఆడుతున్నాడేమో అని అనిపించే విధంగా చేశాడు అనమాట అందరికి. సో నవీన్కి అది అనిపించి అతన్ని నామినేట్ చేశాడు అనమాట. ఇక్కడ ఇంకో విషయం, జరిగిపోయిన పాస్ట్ ఎప్పుడు చేయకూడదు. మనం ఇక్కడికి వచ్చింది గేమ్ ఆడడానికి కాబట్టి, నీ పాస్ట్ నీదే, నాకు పాస్ట్ ఉంది, వాళ్ళకు పాస్ట్, ఎవరి పాస్ట్ వాళ్ళదే. కాకపోతే గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు మెంటల్గా ఫిక్స్ అయ్యి లోపలికి వస్తాం మనము. అలాంటప్పుడు మన పాస్ట్ తీసి ఇక్కడ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎమోషనల్గా మనము జనాలకి కనపడాల్సిన అవసరం లేదు ప్రతిదీ అని చెప్పి తన పాయింట్. నెక్స్ట్ బేబక్కర్ నామినేట్ చేశాడు. బేబక్కర్ నామినేషన్ ఎందుకంటే ఇది కూడా వ్యాలిడ్ పాయింటే, నాకైతే బాగా నచ్చింది. ఏం చెప్పాడు తెలుసా, ఈ స్టార్టింగ్ లో వాళ్ళిద్దరు సమ్ గేమ్ ఆడినప్పుడు పేర్స్ గా వచ్చి ఆ గేమ్ లో తనకి సరిగ్గా సపోర్ట్ చేయలేదు, ఒకవేళ సపోర్ట్ చేసి ఉంటే నేను ఈ పాటికి ఆ చీఫ్స్ పొజిషన్ లో ఉండేవాడినేమో. మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ నుంచి ప్రతి చిన్నది కూడా పెద్ద విషయం లాగానే తీసుకోవాలి, ప్రతిదీ కాంపిటీషన్ గానే తీసుకోవాలి, ప్రతిదీ కరెక్ట్ గా ఆడాలి. నువ్వు లైట్ తీసుకున్నావు అక్క దాని. అండ్ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత మనకు ప్రతి గేము, ప్రతి టాస్క్ చిన్నది కాదు పెద్దగానే తీసుకోవాలి. అన్ని స్ట్రాంగ్ గా ఆడితేనే మనకు నెక్స్ట్ ఏం జరిగేది తెలియదు. కాబట్టి ఒకవేళ మనం ఇప్పుడు సరిగ్గా ఆడలేదంటే నెక్స్ట్ ఒకవేళ ఈ వీక్ వెళ్ళిపోవచ్చు, మనం ఛాన్స్ ఉంది కదా వెళ్ళిపోవడానికి నామినేట్ అయిపోతే. సో ఒకవేళ అలా కాకుండా మనం గేమ్ కరెక్ట్ గా ఆడి ఆ పొజిషన్ లో ఉన్నట్టయితే మనం ఇప్పుడు మనం నామినేషన్ కి రావాల్సిన అవసరం లేదు కదా అని తిన్న పాయింట్ అనమాట బేబక్క విషయంలో. అక్కడ నెగ్లియన్స్ గా ఉంది, అక్కడ నెగ్లియన్స్ లేకపోయింటే నేను ఈ పాటికి కొంచెం వేరే పొజిషన్లో, ఆ పొజిషన్లో ఉండేవాడినేమో అని అభయ్ నవీన్ ఒక ఫీలింగ్ అనమాట. యా, ఇది కూడా కరెక్ట్ పాయింటే. గేమ్ని గేమ్ లాగానే చూస్తున్నాడు, గేమ్ లాగానే ఆడుతున్నాడు. నైస్ పర్సన్, నైస్ వ్యాలిడ్ పాయింట్స్ అన్ని. నెక్స్ట్ వచ్చేసి చీఫ్ వచ్చేసి మణికంఠని ఓట్ చేశారు ఎస్మి. నెక్స్ట్ ప్రేరణ మళ్ళా మణికంఠనే నామినేషన్ చేసింది. ఎందుకంటే మణికంఠ ఎమోషనల్ గా అందరికి డ్యామేజ్ చేశాడు భయ్, అందరికి ఎమోషనల్ గా ఆడుతున్నాడు అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళ మైండ్ లో పాతుకుపోయేలాగా తన పర్ఫార్మెన్స్ ఇచ్చేసినాడు. ఓపెన్ అవ్వట్లేదు, ఒంటరిగా ఉంటున్నాడు. అండ్ ఎక్కడంటే అక్కడ కూర్చోవడం, అదే ఒంటరితనం గడిపేస్తున్నాడు హౌస్కి వచ్చి. ఏమన్నంటే ఇంకా అది ఇదేనా అయిపోతుంది కదా. ఇక్కడ అదే పాయింటే అందరికీ తగిలింది, ప్రతి ఒక్కరు అదే పాయింట్ చెప్పారు మణికంఠ మీద. సో మనోడు అది చేస్తున్నాడు కాబట్టి చెప్పారు. ఇక్కడ కంటిన్యూస్ గా మణికంఠ నామినేట్ చేసేసరికి ప్రతి ఒక్కరు అదే పాయింట్ చెప్పి ఎట్లా నామినేట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ బరస్ట్ అయిపోయి ఓపెన్ అయిపోయాడు, తన పాస్ చెప్పాడు. డాడీ ఇట్లా స్టెప్ ఫాదర్ అని చెప్పేసి అమ్మ చనిపోతే డబ్బులు లేక కట్టే కోసము అక్కడ అడుక్కొని నేను పేర్చి అమ్మ శవాన్ని కాల్చాల్సి వచ్చింది, నాకు ఈ పరిస్థితి ఉంది, మెంటల్ గా చాలా దెబ్బతిన్నాను, ఫ్యామిలీ అయింది, పెళ్లి అయింది, తర్వాత పాప దూరం అయింది, నా వైఫ్ దూరం అయింది, నేను వీళ్ళందరికీ చాలా దూరం అవ్వాల్సి వచ్చింది, మెంటల్ గా దెబ్బతిన్నాను, ఎమోషనల్ అయిపోయి ఇంట్లోనే ఉంటున్నాను, చాలా ఏళ్ళ అయితే 2 years నుంచి ఇంట్లోనే ఉంటున్నా, బయటికి రాలేకపోతున్నా, చనిపోయే టైంలో నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అన్నట్టు ఓపెన్ అయిపోయి చెప్పేశాడు అనమాట తన లైఫ్ స్టోరీ, బ్యాక్ అండ్ స్టోరీ. పాస్ట్ ఈజ్ పాస్ట్ భయ్యా, నాకే తెలిసి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత అంతా ఒకటే, మనకు గేమ్ ఆడాలి తప్ప
పాస్ట్ గురించి తీసి మాటి మాటికి తెలుసుకొని ఎమోషనల్ అయిపోయి ఆడియన్స్ కి ఈ విధంగా కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నాడేమో అని నాకు అనిపించింది. అది రాంగ్ వే. కానీ ఇది వేరేగా పోర్ట్రే అవుతుంది జనాలకి. పక్కన వాళ్ళకి ఏమనిపించింది, ఇతను ఎమోషన్ అవ్వడం వల్ల వాళ్ళు నెగిటివ్ అవుతున్నారేమో, వాళ్ళందరూ నెగిటివ్ అవుతున్నారేమో ఇతని వల్ల అని వాళ్ళకి అనిపించింది. సో మనకంటే ఇక్కడి నుంచి తెలుసుకొని కొంచెం ఓపెన్ అప్ అయిపోయి ఫ్రీగా మాట్లాడి ఫ్రీగా గేమ్ ఆడగలిగితే గుడ్, ఎక్కువ డేస్ ఉంటాడు హౌస్లో. నెక్స్ట్ వచ్చేసి సోనియా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతుంది. ఇంకా ఆల్రెడీ తెలుసుగా, ప్రేరణ చెప్పిన విషయమే. సోనియా వచ్చేసి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతుంది, గొడవ పెట్టుకుంటుంది, ఎవరిని వర్తాలను జడ్జ్ చేస్తుంది. కానీ తన ఏమో అవన్నీ వర్తించవు అన్నట్లు బిహేవ్ చేస్తుంది అనమాట. తన వరకైతే ఒక లెక్క, మిగతా వాళ్ళకైతే ఒక లెక్క అనమాట. సో ఆ బిహేవియర్ తనకు నచ్చక సోనియా నామినేట్ చేసింది ప్రేరణ. సో ఇక్కడ చీఫ్ కూడా సోనియాని ఓట్ చేశారనమాట. అది కథ. నెక్స్ట్ వచ్చేసి మన మణికంఠ టర్న్ వచ్చింది. అతను వచ్చేసి విష్ణుప్రియ అండ్ శేఖర్ భాషాన్ అని నామినేట్ చేశాడు. విష్ణుప్రియ వచ్చేసి నాట్ కంట్రోల్ ఆఫ్ వర్డ్స్, అంటే తన వర్డ్స్ మీద తనకు కంట్రోల్ లేదు, జోక్స్ చేస్తుంది. ఆ జోక్స్ వల్ల తను ట్రిగ్గర్ అయ్యాడని చెప్పి తను ఫీల్ అయిపోయి దానివల్ల విష్ణుప్రియను నామినేట్ చేశాడు. సో కొంచెం నోటిదూలా ఉంది అన్నట్టు చెప్పాడు, నోటిదూల తగ్గించుకుంటే బాగుంటుంది అన్నట్టు చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష అన్న ఫుడ్ దగ్గర ఇష్యూ చేశాడు కదా ఆ రోజు. ఫస్ట్ ఆరెంజెస్తో తనకు చెప్పుకున్నా తను తీసుకున్నా అన్నట్టు. ఇప్పుడు ఆ రోజు సోనియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మణికంఠనే కదా, ఆరెంజెస్తో ఆడుకుంటున్నానని చెప్పి. దానివల్ల సోనియా రియాక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మణికంఠ ఆ పాయింట్ మీద శేఖర్ భాష అన్నని నామినేట్ చేశాడు. అట్లా అనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే శేఖర్ భాష అన్న నిద్రపోయాడంట. అది నేను కూడా చూడలేదు, మరి ఎక్కడన్నా మనకు అన్సీన్ వీడియోస్ లో ఏమైనా ఉందేమో తెలీదు. అది చూశాడంట. కొంచెం లేజినెస్ అనేది కనబడిందంట అక్కడ. మణికంఠ కూడా సేమ్ చేశాడుగా, కుక్కలు కూడా అవో అని మురిగినాయి. అంతే, ఏం చేస్తాం. సరే, రీజన్ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి నేను చెప్పేసినాడు. అయిపోయింది, అతన్ని నామినేట్ చేసినాడు శేఖర్ భాష అన్న. అయిపోయింది అక్కడికి. చీఫ్ వచ్చాడు, యష్మి వేసేసి విష్ణుప్రియని ఫోర్స్ చేసింది, అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి బేబక్కని పొట్ చేశాడు అనమాట. బేబక్క టాస్క్ పరంగా అయితే వీక్గా ఉంది అండ్ ఎక్కువ లేదు, సీరియస్గా లేదు గేమ్ గురించి అన్నట్టు అనిపించిందని నామినేట్ చేశాడు. ఓకే, లైట్ వ్యాలిడ్ పాయింట్. ఓకే, సింపుల్ అండ్ స్వీట్. మణికంఠ సేమ్. మణికంఠకు అనలైజింగ్ స్కిల్స్ చాలా తక్కువ, వీక్గా ఉన్నాడు అండ్ మెంటల్గా బాగా లేడు. సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఆడియన్స్ నుంచి. దానివల్ల మేము నెగిటివ్గా పోర్ట్రే అవుతున్నాము, నీ మైండ్ నెగిటివ్గా ఉంది, ఫస్ట్ దాని నుంచి బయటికి రా అన్నట్టు పృథ్వీ మణికంఠను నామినేట్ చేశాడు అనమాట. సో అది పాయింట్. ఇక్కడ వచ్చేసి నైనిక మళ్ళీ మణికంఠకి పోట్ చేసింది అబ్బా చీఫ్గా. ఓకే, ఫైనల్ లిస్ట్ అయితే వచ్చేసింది. ఫైనల్గా నామినేషన్స్లో ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళు బేబక్క, సోనియా, శేఖర్ భాష అన్న, పృథ్వీ, మణికంఠ. వీళ్ళందరిలో టాప్ వచ్చేసి మణికంఠ, తర్వాత బేబక్క, తర్వాత శేఖర్ భాష అన్న. మొత్తానికి నామినేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత అందరూ ఎవరి రూమ్ లో కలిగి వెళ్ళిపోయారు. డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ట్విస్ట్, మన మణికంఠ ఒక బెడ్రూమ్ లో కూర్చొని ఏడుస్తున్నాడు. అబ్బా, అసలు మామూలు కాదు, ఎమోషనల్ గా కంట్రోల్ కావడం లేదు. ఆ ఏడుపు ఏందో, ఆ బాధ ఏందో మరి ఇప్పుడు చూడాలి. ఇంకా ఇక్కడ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ నిఖిల్, యష్మి అండ్ సీత, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అక్కడ ఏడుస్తున్నాడు వాడు. మణికంఠ ఏడుస్తున్నా అని చెప్పి వీళ్ళు కూర్చున్నారు అక్కడ. మామూలుగా ఏడవట్లేదు భయ, అలా ఏడ్చుకుంటూ ఇప్పుడు ఒక ఎమోషనల్ డ్రామా ప్లే అని ట్రై చేస్తున్నాడా మళ్ళీ, లేకపోతే నిజంగానే తన క్యారెక్టర్ అదేనా అని కొంచెం డౌట్లో పడినా. బట్ ఫైనల్గా చూసుకుంటే తన మెంటాలిటీనే అది. తను పాస్ట్ నుంచి బయటికి రాలేకపోతున్నాడు, అది అలాగే ఉండిపోయింది. దట్టు తను వచ్చిన టైంలోనే మామూలుగా బిగ్ బాస్ లోకి ఎంటర్ అయితేనే అది ఎలిమినేషన్ అని చెప్పి ఒక ప్రాంక్ చేశారు కదా, ఆ ప్రాంక్ లో మొత్తం ఎక్కువ మంది తనకు ఓటు వేశారు బయటికి పంపించడానికి. అక్కడ దెబ్బ పడింది, అక్కడ మైనస్. తనకి ఇంకా నెగిటివ్ మైండ్ అనేది ఇంకా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మొదలైంది అనమాట. కాన్ఫిడెన్స్ మీద దెబ్బ పడడం కంటిన్యూస్ గా. మళ్ళీ ఎవ్రీ టైం ఏది వచ్చినా అని తనని పోక్ చేయడం అనేది తనకి తీసుకోలేకపోతున్నాడు, ట్రిగ్గర్ అవుతున్నాడు ప్రతిదానికి. దానివల్ల తనకి మైండ్ సరిగ్గా కంట్రోల్ లేదు, కంట్రోల్ అవ్వట్లేదు, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, ఎవరితో కలవలేకపోతున్నాడు, అందుకే దూరంగా ఉంటున్నాడు అని అనిపించింది. మనకంటే అయితే జెన్యున్ గానే ఉన్నాడు. అది ఎన్ని రోజులు చూసేటప్పటికి కొంచెం ఏదో నాటకాలు ఆడుతున్నాడేమో అనిపించింది అనమాట, తన గేమ్ ప్లే అట్లా చేస్తున్నాడేమో. బట్ నిజంగానే తన పాస్ట్ వల్ల తనకు మెంటల్ ఎబిలిటీ సరిగ్గా లేదు, అట్లే రన్ చేసుకుంటూ వస్తున్నాడు.
ఇప్పుడు మనం దాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు అబ్బా. అదే నాకు అర్థం, ఏం చేయాలి, ఎట్లా తీసుకోవాలి మణికంఠని, ఎమోషనల్ గా అట్లా ఆడుతున్నాడు కదా అని. మీరేమనుకుంటున్నారు? అది నిజం అనుకుంటున్నారా, అబద్ధం అనుకుంటున్నారా? నాకైతే ఇప్పుడైతే నిజంగానే అనిపిస్తుంది. పాపం అతని మెంటల్ స్టేట్ చూస్తుంటే ఆ ఇవన్నీ జరిగే ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఎమోషన్ చూసేసి ఈ వీక్ ఎలిమినేషన్ నుంచి మణికంఠను కాపాడతారా ఆడియన్స్? కాపాడరా? అంటే ఈ ఎమోషన్ కనెక్ట్ అయితే కాపాడతారా, కనెక్ట్ అవ్వకపోతే కాపాడరా? ఏం జరుగుతుంది చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. మనోడు ఎమోషనల్ అయ్యారు కదా, ఏడ్చుకుంటూ పాస్ట్ గురించి చెప్పుకుంటూ సడన్ గా ఏదో ట్రాన్స్పరెంట్ అనుకుంటా, అని ఇంత ట్రాన్స్పరెంట్ అని చెప్పి ఇట్లా పట్టుకొని ఇట్లా అన్నాడు భయ. అంటే ఇన్ని రోజులు మణికంఠకి ఉన్నది రియల్ హెయిర్ అని అనుకున్నాం కదా, ఆ హెయిర్ వల్ల అతనికి ఒక బ్యూటీ అనేది ఉంది కదా అందరికి. నాకు తెలిసి అతనికి లేడీ ఫ్యాన్స్ కూడా ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటో మరి. ఇప్పుడు మణికంఠకి లేడీ ఫ్యాన్స్ అయితే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఎట్లయినా కొంచెం స్మార్ట్ గాయ్ కదా, మన బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఏకైక స్మార్ట్ గాయ్ అని చెప్పి ఫస్ట్ నుంచి అనుకున్నాం. స్మార్ట్గా ఉంటాడని చెప్పి అలానే సెలెక్ట్ చేసుకున్నారేమో ఆ ప్రాసెస్ లో, మన కొంచెం అట్రాక్టివ్నెస్ కోసం గర్ల్స్ కి అతని గురించి చూస్తారని ఆ ఉద్దేశంతో తీసుకున్నారేమో అనుకున్నా. బట్ ఇప్పుడు చూస్తే సడన్ గా ఇట్లా ఓపెన్ అయిపోయాడు. తన మొత్తానికి ఏం చేయలేని సిచ్యువేషన్ లో మొత్తం ఓపెన్ అయిపోయాడు. ఆ హెయిర్ చూసిన తర్వాత, అది తీసేసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? అమ్మాయిలు మీరే, నాకు తెలిసి అమ్మాయిలు ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమనుకున్నారు? యాజ్ ఎ నార్మల్ ఆడియన్స్ గా నేనైతే ఫస్ట్ నవ్వు వచ్చింది నాకైతే. తర్వాత తన బాధ, అండ్ యాజ్ ఎ బాయ్ గా చూస్తే నాకు కొంచెం బాధ అనిపించింది. కొంచెం ఎక్కడనో ఒక తన మీద జాలిగా అనిపించింది అనమాట. ఫైన్, ఇవన్నీ పక్కన పెడితే ఈ వీక్ ఎలిమినేషన్ నుంచి అతన్ని కాపాడతారా లేకపోతే పంపించేస్తారా? ఇది మన ఆడియన్స్ చేతిలోనే ఉంది. ఎవరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ లో చెప్పేయండి. అలాగే ఈ ఈ నామినేషన్ ప్రాసెస్ లో ఎవరు కరెక్ట్ ఉన్నారు, ఎవరు కరెక్ట్ లేరు, మీకు ఎలా అనిపించింది తెలిస్తే అది కింద కామెంట్ చేసేయండి. అది కూడా లెట్స్ సీ ఎవరు ఎంతమంది ఎవరికి సపోర్ట్ చేస్తారో తెలుసుకుందాం. అండ్ ఇప్పటి వరకు జరిగిన వీళ్ళందరిలో మీకు నచ్చిన వాళ్ళు ఎవరు, మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్స్ లో చెప్పండి. ఇగో ఇదంతా అయిపోయిన తర్వాత ఏడ్చడం, బిగ్ బాస్ తన బాధ చూడలేక లోపలికి పిలిచాడు కన్ఫెషన్ రూమ్ లోకి. ఆ కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత చెప్తున్నాడు మొత్తం. అతను ఏదైతే కోల్పోయాడో బయట, ఫ్యామిలీ, రెస్పెక్ట్, సిచ్యువేషన్స్, వాళ్ళ డాడ్, వాళ్ళ ఇంకా ఏదేదో తన సరౌండింగ్స్ తను కోల్పోవడానికి ఏమేమి రీజన్స్ ఉన్నాయో తెలియదు. అవి కోల్పోయినవన్నీ తిరిగి పొందాలి ఈ బిగ్ బాస్ ద్వారా అని వచ్చాడంట ఆ జర్నీ చేయడానికి. సో అలాంటప్పుడు తన గేమ్ తను నీట్గా ఆడుకుంటే చాలా చాలా లాంగ్ బిగ్ బాస్ హౌస్లో స్టే చేస్తాడు మణికంఠ. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు మంచిగా ఆడితే. ఇప్పటి నుంచైనా ఈ మెంటల్గా నీ పాస్ట్ని పక్కన పెట్టి, పక్కన ఈ ఎమోషన్స్ని పక్కన పెట్టి గేమ్ లాగా ఆడి మంచిగా ముందుకెళ్తే ఖచ్చితంగా జనాలు సపోర్ట్ చేస్తారు ఆడియన్స్. సో నేనైతే నా ఫీలింగ్ అయితే అది, నేను అది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో చెప్పండి అమ్మా. సరే, మాట్లాడేసుకుందాం. అంతా అయిపోయింది ఇవాళ డిస్కషన్ అంతా. సో ఇవాళ ఎపిసోడ్ మొత్తం నామినేషన్స్తో అండ్ మణికంఠ ఎమోషన్స్తో సమ్ ఫన్ మీన్స్ మణికంఠ విగ్గు తీసేయడం అండ్ ఆ ట్విస్ట్ కూడా అనుకోవాలి. అది ఇవన్నీ పక్కన పెడితే ఒక ఎమోషనల్ డ్రామా జరిగింది మొత్తం మీద ఇవాళ. అదనమాట. దీని నుంచి బయటపడడానికి కొంచెం టైం పడుతుంది మణికంఠకి. కోలుకొని తొందరగా మంచి గేమ్ ఆడాలని కోరుకుంటున్నా. యా, లెట్స్ సీ గైస్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఏమైనా పాయింట్స్ తగిలినా అనిపించినా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. స్టే ట్యూన్. లవ్ యు ఆల్.